guys, welcome back to my channel Magic Moments. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇది సాటర్డే వ్లాగ్ అన్నమాట. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఆఫ్టర్నూన్ ఇలా రెడీ అయిపోయాము. ఎక్కడికి అంటే నా బర్త్డే నెక్స్ట్ డే నా బర్త్డే అనమాట. నా బర్త్డే కోసం మా హస్బెండ్ ఒక చిన్న సర్ప్రైజ్ లాగా ప్లాన్ చేశారు. ముందే చెప్పారనమాట, నాకు నచ్చుతుందో లేదో అనేసి గెస్ట్ చేసి మళ్ళీ నచ్చకపోతే బిస్కెట్ అవుతుంది అనేసి లైక్ చిన్న సర్ప్రైజ్ లాగా ఇచ్చారనమాట. ఒక హోటల్ 5 స్టార్ హోటల్ బుక్ చేశారు, రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్స్ అని. అది బంజారా హిల్స్లో ఉంటుంది. ఇప్పుడు దానికి చెక్ ఇన్ ఉంది. లైక్ ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయిపోయాము ఇలా రెడీ అయ్యి. సో ముగ్గురం ఇలా రెడీ అయ్యి ఇంకా ఇలా షూట్ స్టార్ట్ చేశాను, వీడియో షూట్. సో మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఇంకా డిక్కీలో పెట్టుకున్నాం అనమాట. స్టార్ట్ అయిపోతున్నాము ఇప్పుడే. అరౌండ్ 1:30 అయింది, 1:30 అవుతుంది. సో వెళ్ళి మేము ఇక్కడ మా ఇంటి నుంచి అక్కడికి వెళ్ళేసరికి లైక్ వన్ అవర్ పట్టింది. యాక్చువల్గా హాఫ్ అన్ అవరే పడుతుంది. సో కొంచెం ట్రాఫిక్ ఉంటుంది కదా, ట్రాఫిక్ వల్ల మాకు కొంచెం టైం ఇంకా ఎక్కువ పడుతుంది అనమాట. ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాము. కొంచెం తొందరగా వెళ్తే ఇంకొంచెం టైం సేవ్ అవుతుంది కదా, అక్కడ స్పెండ్ చేయొచ్చు కదా అనేసి ఇంకొంచెం తొందరగా వెళ్ళాల్సింది. కానీ ఇంకా పాపతో అవ్వదు కదా, పాపతో ఇంకా కొన్ని పనులు అవన్నీ ఉంటాయి కదా. సో ఇంకా ఫుడ్ ఫీడ్ చేయడం అవన్నీ, లగేజ్ ప్యాక్ చేసుకోవడం, మార్నింగ్ అంతా హడావిడి అయిపోయింది. సో ఇలా స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇది దారి అన్నమాట, ఇలా ఉంటుంది. సో ఫైనలీ వచ్చేసాము. మీకు కనిపిస్తుంది కదా బోర్డు, రాడిసన్ అని. సో ఇటువైపు వెళ్ళాలన్నమాట. బంజారా హిల్స్లో ఉంటుంది. ఇది జూబ్లీ హిల్స్లో కూడా ఉంది. యాక్చువల్గా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. మాకు ఏంటంటే ఇక్కడ దగ్గర కదా అనేసి, జూబ్లీ హిల్స్ కూడా దగ్గరే, ఇది మంచిగా ఫ్రీగా ఉంటుంది అనేసి, కొంచెం క్లమ్జీగా ఏమి ఉండదు కదా అనేసి ఇటు ఈ బంజారా హిల్స్లో బుక్ చేసుకున్నాం అనమాట హోటల్ రూమ్. సో ఇది వ్యూ, ఇది ఓవరాల్ వ్యూ అనమాట. హోటల్ చాలా బాగుంది. నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం వెళ్ళాను. ఇప్పుడైతే 5 స్టార్ హోటల్కి నేను ఎప్పుడు వెళ్ళలేదు. సో ఇంకా వెళ్ళిపోయామన్నమాట రూమ్లోకి. మాకు సెకండ్ ఫ్లోర్, యాక్చువల్గా సెకండ్ ఫ్లోర్ బుక్ చేశారు. మాకేంటంటే లైక్ బిజినెస్ క్లాస్ ఖాళీగా ఉందనేసి మాకు రోజు లక్కీగా ఫీల్ అయ్యాము. బిజినెస్ క్లాస్ ఇచ్చారు మాకు, మేము బుక్ చేసింది కాకుండా. సో కొంచెం ఇటువైపు రూమ్ అనమాట. ఇది 5th ఫ్లోర్, మేము బుక్ చేసింది సెకండ్ ఫ్లోర్ అనమాట. మొత్తం ఫిల్ అయిపోయాయి అనేసి బిజినెస్ క్లాస్లో కొంచెం వెకేట్ ఉందని చెప్పేసి అందులో ఇచ్చారనమాట రూమ్. ఇవన్నీ బిజినెస్ క్లాస్ రూమ్స్ అనమాట. ఇలా లోపలికి వెళ్తున్నాము. చాలా బాగుంది లోపల, ఇన్సైడ్ ఆఫ్ ది హోటల్ అనమాట ఇది. మేము వెళ్ళేసరికి 2:30 లైక్ అరౌండ్ అలా అయింది. సో ఇంకా వెళ్ళి రూమ్ అంతా చెక్ చేసుకున్నాము. ఇక్కడ రాసి ఉందన్నమాట 508 మా రూమ్, బిజినెస్ క్లాస్ అనేసి. రూమ్ అయితే చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది, రిలాక్సింగ్ అనిపించింది నాకు. లైట్స్తో, వామ్ లైట్స్ అండ్ కాజీగా ఉంది బెడ్రూమ్, చాలా బాగుండే. బిజినెస్ క్లాస్ అంటే ఎలా ఉంటుంది, చాలా క్లాసీగా రిచ్ లుక్ ఉంటుంది కదా. సో అలాగే ఉందన్నమాట. నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం రావడం. అండ్ ఇది కాఫీ క్యాబిన్ అనమాట. పక్కన టీవీ ఉంది, 55 ఇంచ్ టీవీ, అండ్ సోఫా ఒకటి ఇచ్చారు. అండ్ ఇదొకటి రిలాక్సింగ్ చైర్ ఒకటి ఇచ్చారు. అండ్ బెడ్. ఇదేమో మా రూమ్ నుంచి వ్యూ అనమాట. బెడ్రూమ్ నుంచి పూల్ వ్యూ ఇచ్చారు, చాలా బాగుండే. అండ్ ఇది మొత్తం చెట్లతో నిండిపోయి ఇటుపక్క పూలు చాలా బాగుండే. మళ్ళీ పైన స్కై ఎంత బాగుందో వ్యూ. సో అలా చూస్తూ ఉండిపోయాను, మీకు కూడా చూపించాను ఈ వీడియోలో. సో ఇది సోఫా అనమాట, ఇలా ఉంటుంది వ్యూ ఇక్కడ నుంచి. ఒక టేబుల్ అండ్ చైర్ ఇచ్చారు, లైక్ ఏదైనా వర్క్ చేసుకోవడానికి. ఇది మిర్రర్ అనమాట, బిగ్ మిర్రర్. నా వెనకాల వచ్చేసి వాష్రూమ్ ఇచ్చారు, వాష్రూమ్ విత్ టబ్ అనమాట. అండ్ మిర్రర్ ఉంటుంది, గ్లాస్ డోర్ ఇచ్చారు.
మొత్తం ఇన్విజిబుల్ లాగా కనిపించేలాగా ఇచ్చారనమాట. సో 5 స్టార్ హోటల్లో ఎలా ఉంటుంది, సో ఇలాగే ఉంటుంది కదా మ్యాక్సిమం. సో బాత్ టబ్ ఉంది, మంచిగా మనం లైక్ మన ఇష్టం వచ్చినట్టు ఇలాగా వాష్రూమ్ నుంచి మనం చూసుకోవచ్చు అనమాట. బెడ్రూమ్ వ్యూ అంతా కనిపిస్తుంది. సో అలా ఉందన్నమాట. సో ఇది ఓవరాల్ వాష్రూమ్ లుక్ అనమాట. చాలా బాగుంది వాష్రూమ్ కూడా, లగ్జరీ అండ్ రిచ్ లుక్ ఉందండి. సో నేను ఇదే ఫస్ట్ టైం సినిమాలోనే ఇలా చూడడం, ఇదే ఫస్ట్ టైం అనమాట. రియల్ ఎక్స్పీరియన్స్ అండ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ లాగా ఫీల్ అయ్యాను. అండ్ బయటకు వచ్చేస్తే మనకి మిర్రర్, పెద్ద మిర్రర్ ఉంటుంది. సో ఇది ఓవరాల్ లుక్. ఇది బెడ్రూమ్ నుంచి వ్యూ అనమాట. అండ్ 2 వాటర్ బాటిల్స్ ఇచ్చారు రూమ్లో. ఇవి కాఫీ మిషన్ ఉంది అండ్ 2 కప్స్ ఇచ్చారు. ఇది ఆల్మండ్స్ ఉంటాయి దీంట్లో, ఆల్మండ్స్, క్యాష్యూస్ అవన్నీ ఉంటాయి. మనకి కాఫీ వచ్చేసి వెరైటీ ఆఫ్ కాఫీస్ ఉన్నాయి ఇందులో అవైలబుల్గా. నెస్లీ, ఇంకా గ్రీన్ టీ, బ్లాక్ టీ, ఇంకా ఆర్గానిక్ టీ అంట, అస్సాం బ్లాక్ టీ అంట, చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ నెస్కెఫీ కాఫీ కూడా ఉంది. ఇంకా ఏవేవో ఉన్నాయి నాకు తెలియనివి. షుగర్ ఫ్రీ న్యాచురల్స్ కూడా ఉన్నాయి అన్నమాట. షుగర్ అది. అండ్ ఇది కూడా కాఫీయే, బ్లాక్ కాఫీ అనుకుంటా. అండ్ 4 గ్లాసెస్, 2 కప్స్, 2 స్పూన్స్. అండ్ ఇవి ప్రింకిల్స్ లైక్ చిప్స్ అంటారు కదా, అవి కూడా ఇచ్చారు. సో ఫెసిలిటీ బాగానే ఉంది. ఇవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాదనమాట, మనం పే చేయాలి. చెక్అవుట్ చేసేటప్పుడు ఏమేమి యూజ్ చేశారు అవి మనం చెప్పాలన్నమాట. సో పైన ఉంది కదా, పైన టిక్ మార్క్ ఉంది, టిక్ మార్క్ పెట్టేసి మనం చెక్అవుట్ చేసేటప్పుడు చెప్పాలి. వాళ్ళు అడుగుతారనమాట ఏమేమి యూజ్ చేసుకున్నారు రూమ్లో అనేసి. సో దానికి మనం ఎక్స్ట్రా పే చేయాలి, ఫ్రీ అయితే కాదు. ఇలా స్లిప్పర్స్ ఇస్తారు మనకి రూమ్లో వేసుకోవడానికి. అండ్ డ్రెస్ కూడా ఉంది. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అండ్ జిమ్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. ఒకరోజు మనం స్టే చేస్తే మనం యూస్ చేసుకోవచ్చు. జిమ్ ఫెసిలిటీ అండ్ పూల్ ఫెసిలిటీ కూడా ఉంది. మనం ఈ డ్రెస్ వేసుకొని వెళ్ళిపోవచ్చు, స్విమ్ చేసుకొని రావచ్చు అనమాట. సో ఇందులో క్లాత్స్ పెట్టుకోవడానికి ఇలా సపరేట్ క్యాబిన్ ఇచ్చారు. అండ్ ఇలా సోఫాలో కూర్చున్నాను అనమాట, కొంచెం రిలాక్స్ అవుతున్నాను. వీడియో కూడా షూట్ చేశాను అనమాట. అండ్ ఈ కిందేమో మినీ ఫ్రిడ్జ్ ఫెసిలిటీ ఇచ్చారనమాట. మొత్తం అన్ని బీర్స్, థమ్స్ అప్, స్ప్రైట్ అవన్నీ పెట్టి ఉంచారనమాట. ఇవి కూడా కాస్టే. మనకి ఏమేమి యూజ్ చేసామో అలా టిక్ మార్క్ పెడితే మనకు చెక్అవుట్ చేసేటప్పుడు మనకి బిల్ వేస్తారనమాట, ఇంక్లూడ్ చేస్తారు. బిల్ ఇంక్లూడ్ చేసి టోటల్గా పే చేయాలి, అంతే. సో ఇంకా మేము ఏమీ యూజ్ చేయలేదు, అలాగా మీకు వీడియో చూపించాలి కదా అనేసి చూపించాను అనమాట. ఇలా ప్రైజెస్ ఉన్నాయి. బీర్ అయితే 500 రూపీస్ చూడండి, జ్యూస్ అయితే 150, థమ్స్ అప్ సో 150. సో అలా ఉందన్నమాట. సో ఇంకా టీవీ ఆన్ చేశాను, పాపకి చూస్తుందని చెప్పేసి. అప్పటికి నిద్ర వచ్చేస్తుంది. సో ఇలా సోఫాలో కూర్చొని ఇలా రిలాక్స్ అయ్యాను కొద్దిసేపు. అండ్ ఇది వ్యూ అనమాట సోఫా నుంచి. చాలా బాగుంది, పీస్ఫుల్గా అనిపించింది నాకైతే, విత్ నో డిస్టర్బెన్స్. అండ్ ఇక్కడ కర్టెన్స్ అన్నీ తీస్తున్నాను, లైక్ మీకు ఓవరాల్ వ్యూ చూపించడానికి. రూమ్ నుంచి మనకి విండో, చాలా పెద్ద విండో విత్ గ్లాస్ డోర్ ఇచ్చారనమాట. వ్యూ ఎంత బాగుందంటే నాకు ఇక్కడే ఉండిపోవాలనిపించింది. సో అంత బాగుంది, పీస్ఫుల్గా అనిపించింది. మొత్తం విత్ నో పొల్యూషన్కి దూరంగా కదా, ఎంత బాగుందంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకైతే. విత్ గ్రీనరీ అండ్ ఇంక్లూడింగ్ పూల్ వ్యూ అనమాట. చాలా బాగుంటుండే. ఇప్పుడు కూడా వెళ్ళిపోవచ్చు పూల్కి, దిగచ్చు, కానీ మేము వెళ్ళలేదు. కానీ పాపకి నిద్ర వస్తుందనేసి ఇంకా ఇక్కడే రూమ్లోనే ఉండిపోయామన్నమాట. కొంచెం రిలాక్స్ అయ్యాము రూమ్లోనే.
అండ్ దాని తర్వాత కొద్దిసేపు స్పెండ్ చేశాక ఇంకా కిందికి వెళ్తున్నాం అనమాట. మేము స్నాక్స్ అనేవి తెచ్చుకోలేదు, స్నాక్స్ మర్చిపోయాము. నైట్ డిన్నర్కి నేనే ప్రిపేర్ చేసుకొని వచ్చాను కానీ లైక్ స్నాక్స్ విషయమే మర్చిపోయామన్నమాట హడావిడిలో. ఇప్పుడు కిందికి వెళ్తున్నాము. ఇది కింద అనమాట, అది రిసెప్షన్. ఇది సీటింగ్ అరేంజ్మెంట్ అనమాట. ఇక్కడ కూర్చోవచ్చు, మంచిగా టైం స్పెండ్ చేసుకోవచ్చు. ఇక్కడేమో ఇది వినాయకుడు ఐడల్ ఉంది, అక్కడ వాటర్ ఫాల్ ఉందన్నమాట. సో ఇక్కడ దుబాయ్ సిటిజన్స్ వచ్చారు, వాళ్ళని చూపించాను మీకు, మీరు కూడా చూస్తారనేసి. ఇక్కడ వినాయకుడు ఉన్నాడు కదా, చాలా బాగుంది, మాస్టర్ పీస్ లాగా పెట్టారనమాట, షో పీస్. ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇది అట్రాక్షన్ అనమాట, కొంచెం సెంటర్లో పెట్టారు గణేషుని. అది సీటింగ్ అరేంజ్మెంట్. ఇటువైపు వచ్చేసి వాటర్ ఫాల్ అనమాట. వాటర్ ఫాల్ అని పొద్దుడు అలాగా అరేంజ్ చేశారు మొత్తం. ఇక్కడ కూడా కూర్చోవచ్చు, మంచిగా కూర్చొని టైం స్పెండ్ చేసుకోవచ్చు. మేము ఇక్కడ చాలాసేపు ఉన్నాము. ఇక్కడ కిందికి వచ్చి ఒక 1/2 hour to 45 minutes ఉండి లైక్ వీడియో షూట్ చేశాను అనమాట, మీకు కూడా చూపించాలి అన్నట్టు వీడియో ఇలా షూట్ చేశాను. కొన్ని ఫొటోస్ కూడా దిగామన్నమాట. ఇక్కడ పియానో అరేంజ్ చేశారు, కానీ ఇక్కడ డోంట్ టచ్ అని ఫెసిలిటీ ఉంది. ఇక్కడేమో రాజస్థానీ ఉంటాయి కదా, రాజస్థానీ ఐటమ్స్, ఆర్ట్ వర్క్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పెట్టారనమాట. చాలా ప్రైజీగా ఉండే, ప్రైజెస్ నేనేం చూడలేదు, మేమేం తీసుకోము అనేసి, ఇంకా జస్ట్ వీడియో కోసం అలా షూట్ చేశాను. చాలా బాగున్నాయి చూడ్డానికి అనేసి. స్కల్ప్చర్స్ అన్నీ, విగ్రహాలు అన్నీ బాగున్నాయి. ఎక్కువ ఎలిఫెంట్స్ ఉన్నాయి అన్నమాట. లైక్ మొత్తం రాజస్థానీ స్టైల్ కల్చర్ అవన్నీ ఉంటాయి కదా, అలా పెట్టారు షోకేస్ లాగా, చాలా బాగున్నాయి. సో ఇటువైపు ఏంటంటే లైక్ బార్ ఉంది, క్లబ్ కూడా ఉంది. అటువైపు బార్ ఫెసిలిటీ ఉంది, ఇటువైపు ఏమో ఇదేమో బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అనమాట. లైక్ కౌంటర్ లాగా ఫెసిలిటీ ఇచ్చారు. ఇక్కడికి వచ్చి మనకి కావాల్సిన బ్రేక్ఫాస్ట్ మనం చెప్తే వాళ్ళు ప్రిపేర్ చేసి ఇస్తారనమాట. సో ఇది ఇక్కడ నుంచి వ్యూ ఇలా ఉంటుంది, చాలా బాగుంది వ్యూ అయితే కింద. అండ్ ఇటువైపు వచ్చేసి కొంచెం సీటింగ్ అరేంజ్మెంట్ ఇచ్చారు, ఇటు 2 sides అనమాట, బోత్ సైడ్స్. సో ఇది అరబ్స్, యునైటెడ్స్, అదే లైక్ UAE అంటారు కదా, వాళ్ళు వచ్చారు, ఆ సిటిజన్స్ వచ్చారనమాట, దుబాయ్ సిటిజన్స్ వాళ్ళు వచ్చారు. అక్కడ సోఫా అక్కడ కూడా బాగుంది. ఇది ఓవరాల్ వ్యూ అనమాట. ఇంకా మేము బయటకు వెళ్తున్నాము, లైక్ కొంచెం స్నాక్స్ అవన్నీ తెచ్చుకోవడానికి. హోటల్లో ఏంటంటే చూసాము, ఏమీ లేవు యాక్చువల్గా స్నాక్స్, మొత్తం బేకరీ ఐటమ్స్ కూడా, అవి పఫ్స్ కూడా ఏమీ లేవు. సో అందుకే బయటికి వెళ్ళాలని ఇక్కడికి వచ్చాము. కిందేమో కొంచెం సేల్ లాగా పెట్టారనమాట, ఆర్కే కలెక్షన్ లైక్ సంథింగ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట ఇది. సో ఇది కొంచెం సేల్ లాగా పెట్టారు, అన్ని ఐటమ్స్ వాళ్ళ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, షూస్ మొత్తం A to Z ఉన్నాయి. షూస్, షర్ట్స్, గర్ల్స్కి, ఉమెన్కి కావాల్సినవి, హ్యాండ్ బ్యాగ్స్, పర్ఫ్యూమ్స్, క్లాత్స్, జీన్స్, బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ పెట్టారు. సేల్లో పెట్టారు కానీ నాకు ఏమంత అనిపించలేదు, బ్రాండెడ్ ఐటమ్స్ అన్నారు కానీ అంతేమీ అనిపించలేదు అనమాట. సో వాళ్ళకి సేల్ కావాలని అలా ఇలా పెడుతూ ఉంటారు కదా, సో అదనమాట. ఫుట్వేర్ కొంచెం నచ్చింది కానీ కొన్ని బాగున్నాయి, అంతేం నచ్చలేదు నాకు. సో జస్ట్ అలా మీకు వీడియో కోసం చూపించాను అనమాట. ఇది బాగుంది అనిపించింది కానీ ఇంకా నేను తీసుకోలేదు, ఉన్నాయి కదా అనేసి. నా కాళ్ళకైతే సెట్ అయింది అనిపించింది కానీ నేను తీసుకోలేదు, జస్ట్ అలా వేసుకొని చూసాను అనమాట. ఇది హ్యాండ్ బ్యాగ్ ఎంత బాగుందో తెలుసా, పింక్ కలర్, లైక్ బార్బీ వైబ్ అనిపించింది. సో అది తీసుకుందాం అనుకున్నాను కానీ చాలా ప్రైజే ఉండే, ఒక 500 to 600 అలా ఉంది. సో ఇవి వచ్చేసి బ్రేస్లెట్స్, రింగ్స్, నెక్లెసెస్, నెక్ పీసెస్ అన్నీ ఉన్నాయన్నమాట.
లైట్ వెయిట్ చైన్స్ కూడా ఉన్నాయి. చాలా బాగుంటుండే కలెక్షన్ ఇవి. సో కానీ నేనేం తీసుకోలేదు. బ్రేస్లెట్స్ అవన్నీ నేను ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టుకున్నాను ముందే బర్త్డే కోసమని. మళ్ళీ ఇంకా నేను ఎక్స్ట్రా ఏం తీసుకోలేదన్నమాట. సో మీకు ఇంకా వీడియో కోసమని జస్ట్ అలా చూపించాను. ఇవి క్లిప్స్ అనమాట, స్టోన్ క్లిప్స్, ప్లక్కర్స్, లైక్ క్యాజువల్ హ్యాండ్ చైన్స్ అవన్నీ ఉన్నాయి. చాలా బాగుంటుండే. ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయి కానీ నేను ఏం తీసుకోలేదన్నమాట. ఇక్కడ వాటర్ ఫాల్ దగ్గర కూర్చున్నాం అనమాట. దాని తర్వాత వచ్చేసి బాగుంది. దానిపైన వాటర్ పడుతుంది కదా, దానిపైన స్విమ్మింగ్ పూల్ ఉందన్నమాట. సెకండ్ ఫ్లోర్ అది. దాని నుంచి కనెక్షన్ ఇచ్చారు. దాని నుంచి ఒక హోల్స్ నుంచి పడుతున్నాయి వాటర్. చాలా బాగుంటుండే ఫెసిలిటీ. ఇక్కడ కూడా సీటింగ్ ఉంది, బాగుంది. ఇక్కడ నుంచి వ్యూ అనమాట ఇది. అది రిసెప్షన్. ఇదేమో బార్ ఫెసిలిటీ ఇచ్చారు. ఇక్కడ ఆల్కహాల్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ కూర్చొని మనం ఏమైనా ఆర్డర్ చేసుకొని కూర్చొని ఎంజాయ్ చేయవచ్చు అనమాట. అక్కడ పక్కకి పబ్ కూడా ఉంది. మేము ఇంకా వెళ్ళలేదన్నమాట. సో పబ్కి అలో చేయరు కదా పాప ఉంటే. సో ఇంకా ఏం వెళ్ళలేదు. జస్ట్ ఇక్కడ అంతా ఎక్స్ప్లోర్ చేసామన్నమాట మొత్తం. సో ఇది ఓవరాల్ హోటల్ వ్యూ. ఇక్కడేమో లంచ్ డిన్నర్ ఫెసిలిటీ ఉంది. ఇటు సైడ్ తను ఫారినర్ వెళ్ళిపోతుంది. అండ్ ఇది రిసెప్షన్ అనమాట. అక్కడ లంచ్ డిన్నర్ ఫెసిలిటీ ఉంటుంది. సో మేము ఏం వెళ్ళలేదు అక్కడికి. చాలా ప్రైజీ ఉన్నాయి అని మేము బయట నుంచే తెచ్చుకున్నాం అనమాట. సో మీకు కావాలంటే మీరు అఫోర్డ్ చేయగలిగితే మీరు హోటల్లోనే తినొచ్చు. బయట ఫుడ్ కూడా అలౌ చేస్తున్నారు. లైక్ మనం స్విగ్గీ, జొమాటో అవన్నీ ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మేము వచ్చాం కదా బయటికి, పెద్ద పెద్ద కార్స్ అన్నీ వస్తున్నాయి. సో అలా వీడియో చేశాను అనమాట. ఇది మెర్సిడెస్ బెంజ్ కారు ఎంత బాగుందో, చాలా బాగుందని అలా వీడియో షూట్ చేశాను. మీరు కూడా చూస్తారని. చాలా బాగుంది లుక్ అయితే. ఎంత లగ్జరీగా ఉందో చూడండి, ఎంత బాగుందో కారు. ఆ కలర్ ఎంత బాగుందంటే చాలా రిచ్ లుక్ ఉంది. మేము ఇంకా వెళ్ళిపోతున్నాము కార్లో. లైక్ జస్ట్ స్నాక్స్ అండ్ టీ తాగడానికి వెళ్తున్నాం అనమాట. అండ్ వచ్చేసాము రూమ్లోకి. వచ్చేసి పాప అప్పటికే పడుకోబెట్టేసి ఇంకా మేము కర్టన్స్ అన్ని క్లోజ్ చేసేసి టీవీ ఆన్ చేసి పెట్టుకున్నాం అనమాట. ఏదైనా మూవీ చూద్దామని జస్ట్ అలా పెడుతున్నాడు మా హస్బెండ్. సేపు అలా మూవీ చూద్దామనేసి లైక్ టీవీ ఆన్ చేశారు. ఏ మూవీ అని చూస్తున్నాము. జస్ట్ అలా పాప పడుకుంది కదా, జస్ట్ చూద్దామని చెప్పేసి మూవీ టైం అనేది ఎంజాయ్ చేయడానికి లైక్ ఇలా కూర్చున్నాము. సో నెయిల్ పాలిషెస్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు సేల్ ఉంది కదా, అక్కడ తీసుకున్న నెయిల్ పాలిష్ అనమాట పెట్టుకొని ఇలా ఎంజాయ్ చేశాను. మూవీ కొద్దిసేపు ఒక 5 వరకు అలా చేసామన్నమాట. ఈవినింగ్ 5 వరకు అలా మూవీ చూస్తూ టైం స్పెండ్ చేసాము. ప్రైమ్లో ఉందన్నమాట ఉప్పు కప్పు రంబు అని ఒక సినిమా. చాలా బాగుంది సినిమా అయితే. ఇందులో తను కీర్తి సురేష్ హీరోయిన్గా ఉంది. బాగా నటించింది. నాకు యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అండ్ స్టోరీ కూడా డిఫరెంట్గా తీశారు. చాలా బాగుంది మూవీ. సో కొంచెం అలా ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ది మూవీ లైక్ ఇంట్లో చూసాము. అండ్ ఇంకొక హాఫ్ ఆఫ్ ది మూవీ చూడలేదు కాబట్టి ఇక్కడ చూసామన్నమాట. కంటిన్యూ చేసాము. అలా చూసి ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా ఈవినింగ్ మూవీ అయిన తర్వాత పాప లేచింది. అప్పుడే ఇంకా లేవడంతో ఇంకా తెచ్చుకున్న స్నాక్స్ ఉంటాయి కదా, అవి లైక్ ఎంజాయ్ చేసాము. తినుకుంటూ అలా చూస్తున్నాము టీవీ. సో పాపకు కూడా పెట్టానన్నమాట. సమోసా అండ్ మిర్చి బజ్జీ తెచ్చుకున్నాము. పకోడీ కూడా ఉంది, బాగుంది. అండ్ మళ్ళీ ఇక్కడ సెలబ్రేషన్స్ లైక్ పార్టీ చేసుకోవడానికి లైక్ ఇలా డెకరేట్ చేయడానికి స్టార్ట్ చేసామన్నమాట. అండ్
నైట్ సెలబ్రేషన్, బర్త్డే సెలబ్రేషన్కి ఇలా డెకరేట్ చేస్తున్నారు, స్టార్ట్ చేశారు. జస్ట్ డెకరేట్ చేస్తే అయిపోతుంది కదా ఒక పని అనేసి లైక్ నేను కూడా హెల్ప్ చేశాను. మా పాప చూడండి ఇక్కడ బెలూన్తో ఎలా ఆడుకుంటుందో, చాలా బాగా ఆడుకుంటుంది. సో ఇంకా నేను బెలూన్స్ ఊదేసి అలా లైక్ కొంచెం హెల్ప్ చేశాను అనమాట. ఓకే కొంచెం టైం పడుతుంది కదా అనేసి. సో ఇలా అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది డెకరేషన్ సింపుల్గా. ఇంకా కిందికి వెళ్తున్నాం అనమాట. స్విమ్ చేద్దాము కొద్దిసేపు, ఈవినింగ్ అయింది కదా అనేసి వెళ్తున్నాము కిందికి. సో సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది జిమ్ అండ్ స్విమ్మింగ్ పూల్ అనమాట. అండ్ ఇక్కడ స్పా కూడా ఉంది, స్పా ఫెసిలిటీ కూడా. అండ్ చాలా ప్రైజ్గా ఉండే స్పా కూడా ఒక 2500 ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్కి. ఇక టైమింగ్స్ ఉందన్నమాట, లైక్ మనకి 7 AM to 7 PM అని ఉంది. జిమ్కి కూడా టైమింగ్స్ ఉన్నాయి, అందుకే ఎవరు లేరు. మేము టైమింగ్స్ అసలు చూసుకోలేదు యాక్చువల్గా. ఇప్పుడు ఇంకా అలో చేయరు అనమాట, అదే చెప్తున్నారు అతను. ఇప్పుడు ఇంకా అలో చేయరు, మిమ్మల్ని అలో చేస్తే ఇంకా చాలామంది వస్తారు కదా అనేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దాము అనేసి ఇంకా జస్ట్ అలా వీడియో తీసాను. వ్యూ బాగుంది కదా లైట్స్తో అనేసి. సో చాలా బాగుంది వ్యూ. ఇప్పుడు చేస్తే బాగుండేది అనిపించింది కానీ ఇంకా అలో చేయరనమాట. అప్పుడే 7 అయిపోయింది. సో మేము ఇంకా టైమింగ్స్ చూసుకోలేదు కాబట్టి అలా అయిపోయింది అనమాట ఆ రోజు. సో ఇంకా రూమ్కి వెళ్ళిపోయాము. ఇంకా రూమ్కి వెళ్ళేసి ఇంకా కొంచెం ఫ్రెష్ అయ్యి లైక్ డిన్నర్ చేసామన్నమాట. చెప్పాను కదా నేనే ప్యాక్ చేసుకున్నాము డిన్నర్కి. బాక్స్ ప్యాక్ లైక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చామన్నమాట. బయట ఫుడ్ అలా ఉందని చెప్పేసి మళ్ళీ బయటకి ఏమి వెళ్తాము అనేది. సో ఇంకా తినేసి ఫ్రెష్ అయిపోయాము, డ్రెస్ వేసేసుకున్నాను. సో ఇది నా ఓవరాల్ లుక్, ఫైనల్ లుక్. లైక్ జస్ట్ జీన్స్ అండ్ టాప్ తీసుకున్నాను అండ్ ఫ్రాక్ కూడా తీసుకున్నాను అనమాట. 2 డ్రెస్సెస్ అనేవి తీసుకున్నాను బర్త్డేకి. 2 డ్రెస్సెస్ వేసుకోవచ్చు అనేసి. లైక్ మిడ్ నైట్కి ఒక డ్రెస్, నెక్స్ట్ డేకి ఇంకో ఫ్రాక్ అనేసి ఒక 2 డ్రెస్సెస్ అలా తీసుకున్నాము. ఇంకా కిందికి వెళ్ళిపోతున్నాం అనమాట. కింద కొంచెం టైం స్పెండ్ చేద్దాము అనేసి. సో కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకున్నాం అనమాట కింద లైట్స్తో, చాలా బాగుంది. అండ్ నైట్ వ్యూ అనమాట, హోటల్ లైక్ రిసెప్షన్ సైడ్ వ్యూ. గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ ఇలా ఉంది. ఇక్కడ లంచ్, డిన్నర్ అవన్నీ చేస్తారు కదా, అక్కడ డిన్నర్ చేస్తున్నారు అందరూ, వచ్చిన వాళ్ళందరూ. సో ఇంకా మేము తినేసి కిందికి వచ్చామన్నమాట. సో ఇది ఓవరాల్ వ్యూ, నైట్ వ్యూ. చాలామంది వచ్చారు ఇక్కడ కూర్చోడానికి. సో మేము ఇక్కడికి వచ్చి ఇంకా కేక్ కూడా ఆర్డర్ చేసాము అప్పుడే. కేక్ ఒకటి ఆర్డర్ చేస్తే వస్తే తీసుకుందాం అనేసి ఇంకా కిందనే ఉన్నామన్నమాట. సో ఇది చాలాసేపే ఉన్నాము మేమైతే. 1.5 అవర్లో ఇక్కడే కూర్చొని అలా లైక్ ఎక్స్ప్లోర్ కూర్చొని అలా టైం స్పెండ్ చేశాను అంతే. ఫొటోస్ అండ్ వీడియోస్ కొన్ని తీసుకున్నాను అంతే. అండ్ సో ఇది చూపించాను కదా, ఇది లంచ్ ఆర్ డిన్నర్ ఇక్కడ చేసుకోవచ్చు అనమాట మనము. ఇక్కడ కూర్చొని ఇక్కడ డిన్నర్ ఫెసిలిటీ ఉంది, లంచ్ కూడా చేయొచ్చు. అండ్ మేము ఆర్డర్ చేసిన కేక్ కూడా వచ్చేసింది. ఇంకా వెళ్ళిపోవాలి రూమ్లోకి. సో వెళ్తున్నాం అనమాట. ఇంకా రూమ్లోకి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయాము. కేక్ కటింగ్ ఫైనలీ కేక్ కటింగ్ at 12 AM. మై బర్త్డే సెలబ్రేషన్స్ బిగిన్స్ అనమాట. చూసేయండి. అండ్ ప్రైస్ డీటెయిల్స్ మీకు చెప్పలేదు కదా, నేను మర్చిపోయాను. సో ప్రైస్ వచ్చేసి 1 నైట్కి మాకు 6000 చేంజ్ పడింది. ఎక్స్క్లూడింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ ఆర్ డిన్నర్ మేమేమీ ఆప్ట్ చేయలేదు. జస్ట్ మేము రూమ్ స్టేకి 1 నైట్ స్టేకి 6000 చేంజ్, 6500 ఆర్ 300 సంథింగ్ ఉంది. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, అది వస్తుంది. ఎక్స్క్లూడింగ్ అంటున్నాను. ఇంక్లూడింగ్ ఫుడ్ అయితే మీకు 10,000 అరౌండ్ 10,000 ఈజీగా అవుతుంది. బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్ ఆర్ డిన్నర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అప్ టు యూ గైస్.
మేము ఏది ఆప్ట్ చేయలేదు, బయటే తిన్నాము. సో నేనైతే ఏం చేశానంటే, మేము మధ్యాహ్నం వెళ్ళిపోయాం కాబట్టి నైట్ డిన్నర్కి మాత్రం నేనే ప్రిపేర్ చేసుకొని లంచ్ బాక్స్ లాగా పెట్టేశాను. నైట్కి ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళిపోయామన్నమాట. సో అది నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్కి మేమేమీ తినలేదు, జస్ట్ మళ్ళీ లంచ్కి మేము బయటకే వచ్చామన్నమాట. సో అది జరిగింది. అండ్ ఇలా కేక్ కట్ చేశాక కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్తో సహా ఇలా చేసాము. కొద్దిసేపు తర్వాత ఇంకా పడుకోబెట్టేసి ఇంకా పడుకొని పోయాము. దాని తర్వాత ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మార్నింగ్ లేచేసరికి మాకు లేట్ నైట్ అయిపోయింది కాబట్టి మార్నింగ్ లేచేసరికి 9:30, 10 అలా అయిపోయింది. సో ఇప్పుడు ఏం ప్లాన్స్ లేవు, చెక్అవుట్ ఉంది 12కి. 12:30 కల్లా చేసాము. ఇప్పుడు పూల్ ఖాళీగానే ఉంది కదా, సో టైమింగ్స్ మంచిగా సెట్ అవుతుంది అనేసి ఇంకా డ్రెస్ వేసుకొని ఇంకా పూల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. అండ్ మేమంతా ఫ్రెష్ అయిపోయాము. నేనైతే ఇంకా ఏమీ ఫ్రెష్ అవ్వలేదు, జస్ట్ బ్రష్ చేసుకొని సో అలా డ్రెస్ వేసుకొని ఇంకా పూల్ దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట. అండ్ లేచేసరికి లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా అప్పటికే 10 అయిపోయింది వెళ్ళేసరికి. సో కొద్దిసేపు ఇలా కూర్చొని దిగాను. నేనైతే పూల్లో దిగేసి ఒక 1/2 అవర్ అలా స్పెండ్ చేశాను. దాని తర్వాత మా హస్బెండ్ దిగారనమాట ఇలాగా. సో దిగుతుంటే ఇంకా నేను ఇలా షూట్ చేశాను వీడియో. స్విమ్మింగ్ వచ్చు ఆయనకి, నాకు స్విమ్మింగ్ ఏం రాదనమాట. జస్ట్ దిగి అలా 1/2 అవర్ అలా ఉన్నాను పూల్లో. ఇంకా నాది వీడియో ఏం తీయలేదనమాట. సో ఆయనది అలా తీసి వీడియో షూట్ చేశాను. ఇంకా దాని తర్వాత రూమ్లోకి వచ్చేసాక అండ్ ఇది నా బర్త్డే డ్రెస్ అనమాట యాక్చువల్గా అయితే. సో ఇది ఫ్రాక్ తీసుకున్నాను, ఇది మింత్రాలో తీసుకున్నాను అనమాట. సో త్వరగా ఫ్రెష్ అయిపోయి ఇంకా రెడీ అవుతున్నాను అండ్ అయిపోయింది. ఇంకా బ్రేస్లెట్ అండ్ రింగ్ ఒకటి పెట్టుకుంటున్నాను అనమాట. రెడీ అయితే అయిపోయాను. ఇంకా టైం కూడా అయిపోతుంది. మేము వచ్చేసరికి 11:30 అయింది. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు అక్కడ, ఇంకా కాస్ట్లీ ఉంటాయి అనేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసామన్నమాట. డైరెక్ట్ లంచ్కి రెస్టారెంట్కి వెళ్ళిపోదాము అనేసి ప్లాన్లో ఉన్నాము. చెక్అవుట్ చేశాక ఇంకా అంతే, మొత్తం రెడీ అయిపోయాను. ఇలాగా బ్రేస్లెట్స్ పెట్టుకున్నాను, రింగ్ కూడా పెట్టుకున్నాను అంతే సింపుల్గా. జస్ట్ లిప్స్టిక్, సన్ స్క్రీన్ ఒకటి పెట్టుకున్నాను అంతే, ఇంకేమంత మేకప్ వేసుకోలేదు. అండ్ ఇవి శాండిల్ టైప్ అనమాట. ఇవి నేను 500కే తీసుకున్నాను జూడియోలో. చాలా బాగున్నాయి క్వాలిటీ. అండ్ ఇది ఫైనల్ లుక్. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది. సింపుల్ అండ్ ఎలగెంట్ లుక్ అనమాట. లైక్ ఇలాంటి డ్రెస్ లేనే లేదు. ఫ్రాక్స్ ఉన్నాయి కానీ ఇలాగా ఈ టైప్ ఆఫ్ వేర్ అస్సలు లేదు. లాస్ట్ మినిట్లో తీసుకున్నాను యాక్చువల్గా మింత్రాలో, 1 డే డెలివరీ. నాకు నెక్ దగ్గర చాలా బాగా నచ్చింది డిజైన్ అనేది, నాకు అలాగా అస్సలు లేదు అని తీసుకున్నాను అనమాట. డ్రెస్ నాకు చాలా బాగా సూట్ అయింది ఈ డ్రెస్. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. సో ఇంకా చెక్అవుట్ చేయడానికి రెడీ అయిపోయామన్నమాట. లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని ఇంకా షూటింగ్ మళ్ళీ స్టార్ట్ చేశాను. మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నాం అనమాట. వి ఆల్ సెట్ టు గో. ఫైనల్గా రూమ్ కూడా చూసుకుంటున్నాను. సో ఆల్రెడీ 12 అయిపోయింది అప్పటికి. అండ్ ఫోన్ చేసి వాళ్ళకి ఎందుకు ఎప్పుడు చెక్అవుట్ చేస్తున్నారు అనేసి ఆల్రెడీ ఫోన్ కూడా వచ్చేసింది అనమాట. సో ఇంకా ఇది ఫైనల్గా మా రూమ్ అనేది చూసుకుంటున్నాము. సో డెఫినెట్లీ ఐ మిస్ అవర్ రూమ్ సో మచ్. చాలా బాగుండే రూమ్. సో ఆ రూమ్ వదిలి రాబుద్ది అవ్వలేదు. సో ఇంకా వెళ్ళాలి కదా, తప్పదు. సో ఇంక వెళ్తున్నాము లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని. 1 డేకి ఇంత లగేజా అనుకుంటున్నారేమో. సో నావి పాపవి కలిపి ఒకే బ్యాగ్లో పెట్టుకున్నాను. సో అంతే, కేక్ కూడా పెట్టేసుకున్నాము, తీసుకెళ్తున్నాము కేక్. సో ఇంకా కిందికి వెళ్తున్నాం అనమాట. ఇంకా డైరెక్ట్ రెస్టారెంట్కే వెళ్తున్నాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు కాబట్టి చాలా ఆకలితో ఉన్నాము అప్పటికి. ఇంకా చెక్అవుట్ చేసే టైం అయింది. సో కార్ తీసుకొస్తున్నారు, ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. కొద్దిసేపు ఒక 5 to 10 minutes అలా పట్టింది. కింద కార్ తీసుకురావాలి కదా వాళ్ళు, తీసుకొచ్చే వరకు ఇంకా ఇలా షూట్ చేశాను వీడియో. ఇంకా ఫైనల్లీ వెళ్ళిపోతున్నాం అనమాట. రెస్టారెంట్కి వెళ్ళాము. లైక్ అప్పటికే చాలా ఆకలేసింది. బ్రేక్ఫాస్ట్
ఏం చేయలేదు కదా. సో పాపకి అయితే ఫుడ్ ప్రిపేర్ చేసి రూమ్లోనే తినిపించేసాను అనమాట. ఇంకా ఫైనల్లీ ఇవి బ్యాక్ టు రెస్టారెంట్, బర్కాస్ రెస్టారెంట్ అని జేఎన్టీ దగ్గరే ఉంటుంది. చాలా బాగుంటుంది టేస్ట్. మండీ ఆర్డర్ చేసాము, చికెన్ మండీ అండ్ అరేబియన్ ఫిష్ ఒకటి, స్టార్టర్ ఒకటి ఆర్డర్ చేసాము. ఫస్ట్ వచ్చేసింది, ఇంకా తినేసాము. ఆకలితో ఉన్నాము అప్పటికే చాలా బాగా. సో మంచిగా తినేసి ఎంజాయ్ చేసామన్నమాట. మా పాప కూడా తినేది. అండ్ సో ఇలా ఎండ్ అయిపోయింది నా బర్త్డే. నాకు చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలా రోజుల తర్వాత. సో ఇలా ఎప్పుడు చేసుకోలేదు హోటల్లో, ఎప్పుడు ఇంట్లోనే రిసార్ట్కి వెళ్ళాము ఒకసారి. సో అంతే, పెద్దగా ఎక్కువ వెళ్ళామన్నమాట. నేనే వద్దంటాను, ఆయన తీసుకెళ్తా అంటారు కానీ సో డబ్బులు ఎందుకు వేస్ట్ చేయడము అనేసి ఇంకా ఎక్కువ బయట ప్రిఫర్ చేయను. సో ఎప్పుడు వెళ్ళలేదని హోటల్ బుక్ చేశారు. ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ గ్రాటిట్యూడ్. చాలా హ్యాపీగా ఎండ్ అయింది నా బర్త్డే. సో ఇంకా తినేసి ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. సో దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్ గైస్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే వీడియో షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. లాస్ట్లీ ఐఎమ్ షేరింగ్ మై బ్యూటిఫుల్ ఫొటోస్ విత్ యూ గైస్. డోంట్ ఫర్గెట్ టు హిట్ సబ్స్క్రైబ్ బటన్ అండ్ ఫాలో మై ఛానల్ గైస్. బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. Bye bye, take care, lots of love. Thank you for watching.